రాయల్ ఛాలెంజర్స్ వచ్చిన తర్వాత మొదటి నామినేషన్ జరిగింది. అసలు ఆటుపోట్లు ప్లస్లు మైనస్లు చూసి వచ్చిన తర్వాత వైల్డ్ కార్డ్స్ చాలా కేర్ఫుల్ గా హౌస్ లో అడుగులు వేస్తున్నారు. బిగ్ బాస్ 8 స్టార్ట్ అయిన దగ్గర నుండి 5th వీక్ వరకు కార్నర్ చేసి నామినేట్ చేస్తూ వచ్చిన ఒక వ్యక్తికి 6th వీక్ నామినేషన్స్ లో విముక్తి కలిగింది అని చెప్పాలి. అసలు ఒకరు తప్ప ఆ వ్యక్తిని ఈసారి ఎవరూ టచ్ చేయలేదు. ఆ వ్యక్తి ఎవరో కాదు, మణికంఠ. ఈ ఒక్కటి చాలు మణికంఠకు ఆడియన్స్ దృష్టిలో ఎంత ఫాలోయింగ్ ఉందో అర్థమవుతుంది. ఇంత ఫాలోయింగ్ ఉన్న వ్యక్తిని ఎవరైనా టచ్ చేస్తారా? అందుకే ఈ నామినేషన్స్ లో వైల్డ్ కార్డ్స్ మణికంఠను టచ్ చేయలేదు. ఒక టేస్టీ తేజ మాత్రం కరెక్ట్ పాయింట్ తో నామినేట్ చేశాడు మణికంఠను. అసలు మణికంఠ చేసేది తప్ప ఒప్ప లేక హౌస్ లో కావాలనే చేస్తున్నాడా అంటే ఏది చెప్పలేకుండా ఉంది. ఎందుకంటే ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడో గెస్ చేయలేకుండా ఉన్నారు అటు హౌస్ మేట్స్ ఇటు ఆడియన్స్ కూడా. అందుకే వైల్డ్ కార్డ్స్ చాలా జాగ్రత్తగా డీల్ చేస్తున్నారు మణికంఠ విషయంలో. ఎందుకొచ్చిన తలనొప్పిరా బాబు వీడితో పెట్టుకుంటే అన్నట్లు ఉన్నారు వైల్డ్ కార్డ్స్. అసలు ప్రతి సీజన్ లో సింపతి యాంగిల్ క్లిక్ అవుతూ వచ్చింది. ఈసారి మణికంఠ విషయంలో కూడా ఆడియన్స్ కి సింపతి యాంగిల్ చాలా ఎక్కువైందనే చెప్పాలి. అదీ కాక మణికంఠ చేసే పనులు చెప్పే మాటలకు ఒకదానికొకటి పొంతన లేకపోవటం వలన హౌస్ మేట్స్ తనని కార్నర్ చేసి మాట్లాడడం మణికంఠకు ఆడియన్స్ దృష్టిలో మరింత ప్లస్ అయిందని చెప్పాలి. మొన్నటి వరకు మణికంఠ విషయంలో ఒక క్లారిటీ లేని ఇంటి సభ్యులు వైల్డ్ కార్డ్స్ వచ్చి మణికంఠను టార్గెట్ చేయకుండా వీరిని నామినేట్ చేస్తున్నప్పుడు బాగా రియలైజ్ అయ్యారు. వాళ్ళందరూ బటర్ఫ్లై రూమ్ లో డిస్కస్ చేసుకుంటారు. నబీల్ అంటాడు, అందరూ కలిసి ఒక్కరిని టార్గెట్ చేస్తుంటే అది ఆడియన్స్ దృష్టిలో పాపం అనిపిస్తుంది, సింపతి చూపిస్తారు. వాళ్ళు తప్పు చేసినా సరే అది కనిపించదు, మనం టార్గెట్ చేసిందే కనిపిస్తుంది. మణికంఠ విషయంలో కూడా అలాగే జరుగుతుంది అని అంటాడు నబీల్. అందరూ నబీల్ మాటను ఏకీభవిస్తారు. అసలు వైల్డ్ కార్డ్ గా ఎంటర్ అయిన రోహిణి జోక్ గా వాళ్ళ ఏజ్లు ఎంతో అడిగి నాకంటే బచ్చాలు అని అంటుంది. మణికంఠ ఓవర్ థింకింగ్ చేస్తూ మనల్ని చిన్న చూపు చూస్తుంది, మనల్ని ఆటలో బచ్చాలు అన్నట్లు మాట్లాడింది అని థింక్ చేస్తూ చెప్పాడు. అది మణికంఠ అంటే. బిగ్ బాస్ హౌస్ లో వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత మణికంఠ కొంచెం చేంజ్ అయినట్లు అనిపిస్తుంది. ఇప్పుడే నేను లైవ్ కూడా చూశాను. జోక్స్ వేస్తున్నాడు, జోక్ గా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు లైవ్ చూశాను కాబట్టి కిచెన్ లో మణికంఠ అవినాష్ గిన్నెలు తోముతున్నారు. రోహిణిని నవ్వుతా ఆంటీ అని అంటాడు. దాని గురించి కొంచెం డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. ఇది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.